ననుచును స్తోత్ర గీతాలు దేవునికి పాడేదన్ మన యేసన్న ఈ దినం కోటెను మన పాపాలు పరిహారింపను కన్య మరియమ్మ గర్భన కోటెను. Glory, hallelujah. దూత తెలిపిన రీతిని కళ్ళలోన మర్యాదేసేపు నిజముగా దూత తెలిపిన రీతిని హల్లెలూయా హల్లెలూయా చూచేదేమి మరియు శిశువును పోచెళ్ళ కాంచితివి మరియు శిశువును చూడరండి ఓ ప్రియులారా వేగమే మన యేసన్న ఈ దినం కోటెను మన పాపాలు పరిహారింపను కన్య మరియం గర్భన కోటెను మన యేసన్న ఈ దినం కోటెను మన పాపాలు పరిహారింపను కన్య మరియం గర్భన. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దామండి. నీ పాదములకి వేలాది కోట్లాది స్తుతులు నాయన స్తోత్రములు. ఈ ఉదయం యొక్క ప్రభా ఉదయకాల సమయం ముందు ఋత్విక్ కుమార్ యొక్క పుట్టినరోజుని మొదటి పుట్టినరోజును దీవించండి, ఆస్వాదించండి. గత సంవత్సరం అంతా నీ కాదులిచ్చి క్షేమంగా తల్లిదండ్రులతో ప్రభాతాత్మత్వంతో అలాగనే కూడిన బిడ్డలందరితో ఇరువురి వారితో బంధువులతో క్షేమంగా సంతోషకరంగా ఉంచినందుకే ఈ మొదటి పుట్టినరోజుని ఘనముగా వారి తల్లిదండ్రులు వారి యొక్క ఈ రీతిగా ఏర్పాటు చేసుకుని నిన్ను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాండి. దేవుని స్తోత్రం. మరి ఈ ప్రేయర్ గురించి సాక్ష్యం చెప్తారు వారి ఫ్యామిలీ, జానపురం గారి ఫ్యామిలీ. మరి ఎవరు చెప్తారు? త్వరగా చెప్పండి. ఉన్న బంధువులందరికీ మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మొదటి సమయంలో 3 సంవత్సరాలు ఏమో సంతానం లేదండి బాబుకి. మరి లేనప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తల్లిదండ్రుల ప్రార్థన, సంఘం ప్రార్థన వల్ల దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. మరి చిన్న మనవుడు రిక్విత్ కుమార్ అండి, పెద్ద ఆయన పేరేమో రిషి కుమార్ అండి. అయితే ఆ పిల్లడికి వాళ్ళ పుట్టినరోజు జరుగుతుందండి. మీరు వచ్చిన తల్లిదండ్రులు మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా వందనాలు. గారు ఇక్కడ కూడిన మీ అందరికీ నా వందనాలండి. నాకు 2 మనవాళ్ళు ఇచ్చాడు, సంతోషంగా ఉంది. అందుకని ఈ కూటం అలాగే పుట్టినరోజు కూడా కలిసి వచ్చింది. జయప్రదంగా నా వందనాలండి. మరి ఫస్ట్ పెళ్ళైన తర్వాత మరి పిల్లలు పుట్టడానికి బాగా లేట్ అవుతుందని మరి అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల ఫస్ట్ మొదటి సంతానం బాబు రిషి కుమార్ పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ చిన్నబాబుకి కూడా బాగా కొద్దిగా లేట్ అవుతుంది. బాగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన, మరి సంఘ ప్రార్థన, మీ అందరి ప్రార్థన వల్ల మరి చిన్నబాబు రిషి కుమార్ పుట్టాడు. మరి ఈరోజు బర్త్డే సందర్భంగా మరి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. మొదటిగా మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలండి. అలాగే మరి ఫస్ట్ పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు పిల్లలు లేరండి. మరి హాస్పిటల్కి వెళ్ళినా సరే మెడిసిన్ వాడుతున్నామే కానీ ప్రయోజనం లేదు. మరి తర్వాత అలా చూపించుకుంటున్నాం కానీ అయ్యగారు అమ్మగారికి చెప్పాము. చెప్పినప్పుడు మరి ప్రేయర్ చేశారండి. చేసిన తర్వాత మొదటి సంతానం మగబిడ్డని ఇచ్చారు.
తర్వాత కూడా మగబిడ్డని ఇచ్చారు. మరి 2 బిడ్డలను దేవుడు క్షేమకరంగా ఉంచాడండి. మరి ఈ విధంగా దేవుడు కూటమి ఏర్పరచుకొని బర్త్డే చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. ఇదే నా సాక్షి. పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మీ అందరూ వచ్చినందుకు. మరి పెదబాబు చిన్నబాబు మరి మా అల్లుడికి కూతురికి 2 బిడ్డలు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తోత్రం. అలాగే చిన్నబాబు పుట్టగానే 20 రోజులకి చాలా బలహీనత పడినప్పుడు మేము చాలా బాధపడ్డాము. ఏంటి దేవుడా ఏంటి ఇలా పరిస్థితి అని. అప్పుడు మళ్ళీ దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పుడు వరకు మంచి ఆరోగ్యవంతుడుగా బాబు నుంచినందుకు నేను అలాగే మళ్ళీ ఇంకా ముందు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తులో ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఎదగాలని దేవుడి సన్నిధిలో పెరగాలని మేము అందరూ ఆ బిడ్డ కొరకు ప్రార్థన జవజనులు ప్రార్థన చేసిన శాసన దేవుడి నుంచి మీరు వచ్చిన వందనాలు. మరి పాస్టర్ అమ్మ గారికి ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు జరుగుతూ మేమైతే దేవుళ్ళలోకి వచ్చినాక అంతా శుభ్రంగా సంతోషంగా ఉన్నాం. ఇదే నా సాక్ష్యం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మాట్లాడకండి. ఇది దేవుని పరిచర్యలో అంటే దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ అట్లాంటిది ఏం చేయకూడదు. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మీరు అందరూ ప్రభుని తెలుసుకున్నప్పటికీ తెలుసుకోనప్పటికీ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. సర్వకృపానిధి అయిన మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ ప్రభువా నీ అపారమైన కృప చేత కాపాడి 2025 సంవత్సరం జూన్ నెల 3వ తారీఖులో ప్రవేశపెట్టి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయాన ప్రభువా ప్రత్యేకంగా రాజ్కుమార్ గారిని అలాగే అనుష గారిని మీరు ప్రేమించి వారికి మీరు ఇచ్చినటువంటి ద్వితీయ సంతానం నాయన కుమారుని బట్టి నీకు వందనాలు. మరి రిత్విక్ని మీరు బలపరిచి నాయన గత కాలమంతా కాపాడేవాడు. మరొక సంవత్సరాన్ని ప్రభా ఆ బిడ్డకు మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ 1 more year ఇన్ హిస్ లైఫ్ లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా దయా కిరీటం ఆ బిడ్డ మీద ఉంచండి. ఇదిగో ప్రభా తల్లి మరచిన తండ్రి మరచిన మరువని దేవుడవు నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం ఆ బిడ్డ మీద ఉంచి నీ మహోన్నతమైన కృపతో నీ ప్రసన్నతతో నీ దయతో ఆ బిడ్డను నింపమని కోరుకుంటూ అత్యధికమైన నీ ఆశీర్వాదాలు బిడ్డల మీద యేసు నామములో కలుగునుగాక. ఇప్పటి వరకు జరిగిన పరిచర్య అందరినీ దీవించినందుకు వందనాలు. ఇంకా జరగబోయే పరిచర్యలో కూడా మీరు సహాయం దయచేసి కృప చూపించమని, చేరిన బంధు రక్త సంబంధికులందరికీ కూడా నీ కృప తోడుగా ఉంచమని, ఈ శుభదినాన ప్రభా ఎవరైతే నీ సన్నిధిలో చేరి ఉన్నారో వారందరికీ నీ కృప కలుగునుగాక. అలాగే రక్షణ లేని చాలామంది ఇక్కడ అన్యులు ఉన్నారు, ప్రభుని ఎరగిన వారు ప్రభా ఈ కుటుంబ సభ్యులు వారందరూ కూడా క్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి గొప్ప భాగ్యం దయచేయండి. యేసు ప్రభు అంటే కులానికి దేవుడు కాదు, అందరికీ దేవుడని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా దైవజనురాలని కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు బలపరిచి సమస్త ఘనత మీరే పొందుకోమని మరొకసారి నీ సన్నిధికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ చేసిన ఈ ప్రార్థన మీరు అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.